హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేశానో చూసేద్దాం రండి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్ అన్నీ తరిగి పెట్టుకున్నాను. తర్వాత 3 గుడ్లు తీసుకొని అందులో కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా ముక్కలుగా విరక్కొట్టి వేయించుకున్నాను. ఎందుకంటే పలుకులుగా ఉంటే బాగా ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుందండి. గుడ్డు తగులుతూ ఉంటే బాగుంటుంది. వేయించిన గుడ్డుని పక్కనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే మనకు కూరగాయ ముక్కలు వేగాలి కాబట్టి ఇది పక్కన పెట్టుకొని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే అదే నూనెలో అదే బాణట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అవి వేసి వేయించుకున్నాను. ఎందుకంటే అవి కొంచెం వేగాలి కాబట్టి, మిగతా క్యారెట్ అది లైట్గా వేగితే సరిపోతాయి కాబట్టి ముందు అవి వేసి లైట్గా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించుకోకూడదు, కొంచెం పచ్చి పచ్చిగానే వేయించుకోవాలి. ఫ్రైడ్ రైస్లోకి అప్పుడే బాగుంటుంది. ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ రైస్లోకి గోబీ ముక్కలు వాడాను కదా, అవి ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో చూస్తే ఆ వీడియో మీకు ఉంటుంది. అదే విధంగా గోబీ చేసుకొని ఇందులో వాటిని వాడుకోవచ్చు. స్టోర్ చేసుకొని మంచూరియా కోసం, ఫ్రైడ్ రైస్ కోసం ఎలాగైనా వాడుకోవచ్చండి. ఆ వీడియో ఒకసారి చూడండి. తర్వాత కారం వేసుకున్నాను, కొంచెం మిరియాల పొడి, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకొని బాగా వేయించుకున్నాను. మసాలాలు వాటికి పట్టేటట్టుగా వేయించుకున్నాను. తర్వాత అయితే సన్నగా తరిగిన క్యారెట్ వేసుకున్నాను. ఇలా సన్నగా తరుక్కుంటే బాగుంటుంది కలర్ఫుల్గా చూడడానికి. తర్వాత అయితే నేను చెప్పాను కదా గోబీ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు వాటిని బాగా కలిసేటట్టుగా వేయించుకున్నాను. తర్వాత మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా ఎగ్, అది కూడా ఇందులోనే వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అప్పుడే మసాలాలు బాగా పడతాయి. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. స్మోకీ ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. హై ఫ్లేమ్లో చేసుకుంటే మంచి స్మెల్, ఫ్రైడ్ రైస్ స్మెల్ బయట మనం బండి మీద తిన్న స్మెల్ వస్తుంది. ఇప్పుడైతే కొంచెం సోయా సాసు, చిల్లీ సాసు తీసుకున్నాను. మనం వండుకొని చల్లారి పెట్టుకున్నాం కదా రైస్, అది తీసుకొని ఇందులో వేసుకున్నాను. టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ సరిపోదు, నేను ముక్కల వరకే తీసుకున్నాను. తర్వాత అన్నం వేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. ఈ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా అడుగు పట్టకుండా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి.